Hello everyone, welcome to my new YouTube channel Smart Preparation to Success. స్మార్ట్ ఏంటి ప్రిపరేషన్ ఏంటి సక్సెస్ ఏంటి అనుకుంటున్నారా? దాని గురించి చెప్పే ముందు అసలు నేను ఎవరో ఇంట్రడ్యూస్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా పేరు దివ్య అండి. నేను మ్యారీడ్. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వన్ ఈజ్ 12 ఇయర్స్ ఓల్డ్ అండ్ వన్ ఈజ్ 5 ఇయర్స్ ఓల్డ్. నా క్వాలిఫికేషన్ వచ్చేసి నేను ఎన్సీ అండి. 2018 పాస్ అవుట్ అండ్ 2 ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. యాజ్ ఎ కంప్యూటర్ సైన్స్ ఫ్యాకల్టీగా వర్క్ చేశాను. నా మెయిన్ గోల్ వచ్చేసి ఏంటి అంటే ఐ వాంట్ టు సెక్యూర్ గవర్నమెంట్ జాబ్. నాకు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని డ్రీమ్ ఉంది. దట్ ఈస్ గెజిటెడ్ పోస్ట్. సో ఇప్పుడైతే టీజీపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. నా కెరియర్ ఇంట్రెస్ట్ వచ్చేసి నాకు ప్యాషనెట్ అబౌట్ బోత్ లెర్నింగ్, షేరింగ్ నాలెడ్జ్. నేను ఏదైతే నాలెడ్జ్ షేర్ చేసుకున్నానో దాన్ని షేర్ చేయాలనేది నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో అది నాకు ఏమైంది అంటే ఈ ఛానల్ పెట్టడానికి రీజన్ అనమాట. సో మెయిన్ మోటో ఆఫ్ దిస్ ఛానల్ ఏంటి అనేది చూద్దాం. ఈ ఛానల్ మెయిన్లీ ఎందుకంటే ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో స్టేట్, సెంట్రల్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, సో వాళ్ళకి యూజ్ అవుతుందండి. ఇక్కడ ఏంటి అంటే మనం ఎంసీక్యూస్ను కంటెంట్ నేర్చుకుంటాం, ఎంసీక్యూస్ నేర్చుకుంటాము, ప్లస్ సమ్ క్విజెస్ టైప్ కండక్ట్ చేసుకుందాం, ఆన్సర్ రైటింగ్ మెయిన్ థింగ్ ఉంటుంది దీంట్లో. అంటే డైలీ ఎంసీక్యూస్ సాల్వింగ్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. మెయిన్ మిషన్ ఏంటి అంటే మన ప్రతి ఒక్క ఎగ్జామ్కి కూడా ఎంసీక్యూసే ఇంపార్టెంట్. ఆ ఎంసీక్యూసే డిసైడ్ చేస్తుంది మనని. సో కంటెంట్ ఎంత వచ్చినా మనకి ఎంసీక్యూస్ సాల్వింగ్ అనేది రావాలి కదా. సో డైలీ మనం ఒక 20 to 25 క్వశ్చన్స్ ఎంసీక్యూస్ ప్లస్ కరెంట్ అఫైర్స్ ప్లస్ డైలీ ఆన్సర్ రైటింగ్. ఎందుకంటే నేను చెప్పాను కదా నేను గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నాను అని. సో డైలీ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. సో ఇది మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో అందరికీ యూజ్ అవ్వడానికని జస్ట్ స్టార్ట్ చేశానండి. నాకున్న కొంచెం నాలెడ్జ్ మీతో షేర్ చేసుకుందామని. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇదేంటంటే అందరం కలిసి లెర్న్ చేద్దాం, ప్రాక్టీస్ చేద్దాం అండ్ సక్సెస్ టుగెదర్ చేద్దాము. ఒకవేళ మీరు ఏదన్నా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ ఆల్. ఆల్ ద బెస్ట్.